1963లో జపాన్కి చెందిన టైగర్ షూస్ని అమెరికాలో అమ్ముకుని చిన్న బిజినెస్ చేసుకునే స్థాయి నుండి ఈ రోజు ప్రపంచంలోనే అతిపెద్ద షూ కంపెనీ అండ్ స్పోర్ట్స్ వేర్ బ్రాండ్గా నైకీ ఎలా ఎదిగింది మీకు తెలుసా? 1962లో ఫిల్ నైట్ అనే వ్యక్తి జపాన్లో చెప్పిన ఒక చిన్న అబద్ధం కారణంగా ఈ రోజు 15 లక్షల కోట్ల విలువైన నైకీ కంపెనీ స్థాపించబడింది. అయితే అతను చెప్పిన అబద్ధం ఏంటి? మనలో చాలా మంది జాగింగ్ చేస్తే హెల్త్కి మంచిదనుకుంటాం, కానీ నైకీ కంపెనీ వాళ్ళ షూస్ని అమ్ముకోవడానికే జాగింగ్ అనే కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేసిందనే విషయం మీలో ఎంతమందికి తెలుసు? ఎలాంటి బిజినెస్ అండ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేయడం కారణంగా పూమా అండ్ అడిడాస్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ను కూడా దాటేసి నైకీ కంపెనీ నెంబర్ 1 పొజిషన్ కి ఎలా ఎదిగింది అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. 1962లో ఫిల్ నైట్ అనే వ్యక్తి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు. తన కెరియర్ లో ఒక రన్నర్ గా పెద్ద సక్సెస్ చూడని ఫిల్ నైట్ కి షూ బిజినెస్ స్టార్ట్ చేయాలనే కోరిక మాత్రం చాలా బలంగా ఉండేది. బలమైన కోరిక అయితే ఉంది, కానీ సొంతంగా షూ తయారు చేయడానికి తన దగ్గర డిజైన్ కానీ కంపెనీ స్టార్ట్ చేయడానికి పెట్టుబడి కానీ అసలు ఏమీ లేదు. ఇదే టైంలో తను ఒక న్యూస్ ఆర్టికల్ చదివాడు. అందులో జపాన్ కి చెందిన నికాన్ అండ్ క్యానోన్ కెమెరా కంపెనీస్ అమెరికాలో ఉన్న వేరే అన్ని కెమెరా కంపెనీస్ ని దాటేసి మంచి బిజినెస్ చేసుకుంటున్నాయని రాసుంది. అయితే ఇది చదివిన వెంటనే ఫిల్ నైట్ కి ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే అప్పటి వరకు అమెరికాలో 2 షూ కంపెనీస్ మాత్రమే మేజర్ గా పోటీ పడుతున్నాయి. అవే పూమా అండ్ అడిడాస్. ఇవి జర్మనీకి సంబంధించిన కంపెనీస్. జపాన్ కెమెరాస్ అమెరికాలో ఎలా అయితే సక్సెస్ అయ్యాయో అలాగే జపాన్ షూ కంపెనీ అయిన టైగర్ బ్రాండ్ ని అమెరికాకి ఇంపోర్ట్ చేసి పూమా అండ్ అడిడాస్ కి మంచి పోటీ ఇవ్వాలనుకున్నారు. సో దిస్ ఈస్ ద ప్లాన్. కానీ ఇక్కడున్న ప్రాబ్లం ఏంటంటే తనకి బిజినెస్ చేయాలనే ఆలోచన తప్ప ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ షూ మార్కెట్ మీద ఐడియా కానీ లేదు. ఫైనలీ తను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న తరువాత 1962లో జపాన్కి ఒక నార్మల్ టూరిస్ట్గా వెళ్ళి అక్కడున్న అన్ని షూ బ్రాండ్స్ని అబ్జర్వ్ చేస్తూ జపాన్లోనే ఒక టాప్ షూ కంపెనీ అయిన ఆనిట్సుకా కంపెనీ సీఈఓతో డీల్ మాట్లాడడానికి ఒక అపాయింట్మెంట్ తీసుకున్నారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పెద్ద పెద్ద కంపెనీ సీఈఓస్ నార్మల్ పీపుల్కి అపాయింట్మెంట్ ఇవ్వరు. సో ఫిల్ నైట్ తను అమెరికాలోనే చాలా పెద్ద షూ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి ఓనర్ అని చెప్పి ఒక ఫేక్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకుని ఈ అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకున్నారు. ఫైనలీ తను అనుకున్నట్టే మీటింగ్ స్టార్ట్ అయింది. ఆనిట్సుకా కంపెనీ బోర్డ్ మెంబర్స్ కి జపాన్ షూస్ ని అమెరికాలో అమ్మి ఎలా బిజినెస్ చేయొచ్చు అనే తన ఐడియాని ఎక్స్ప్లెయిన్ చేశారు. తను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానానికి అండ్ ఆ ఐడియా మీద ఉన్న కాన్ఫిడెన్స్ కి ఆనిట్సుకా కంపెనీ బోర్డ్ మెంబర్స్ నిజంగానే ఫిల్ నైట్ అమెరికాలో పెద్ద షూ డిస్ట్రిబ్యూటర్ అని నమ్మేశారు. కానీ సడన్ గా డీల్ మీద సైన్ చేసేటప్పుడు అమెరికాలో ఉన్న తన షూ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పేరేంటని అడిగితే ఫిల్ నైట్ టెన్షన్ లో ఒక్క నిమిషం ముందు వెనక ఆలోచించకుండా బ్లూ రిబ్బన్ స్పోర్ట్స్ అని ఒక అబద్ధం చెప్పారు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. నిజానికి 1962 టైంకి అమెరికాలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా కూడా ఇలాంటి కంపెనీయే లేదు. సో మై డియర్ లేడీస్ అండ్ జెంట్మెన్, ఈ ఒక్క అబద్ధమే ఈ రోజు 15,80,000 కోట్లకు పైగా వాల్యుయేషన్ ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద షూ కంపెనీ అయిన నైకీని స్థాపించడానికి కారణమైంది. సో ఇక్కడ మనమంతా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మీ ఐడియా మీద మీకు నమ్మకం ఉంటే దాన్ని సక్సెస్ చేయడానికి ఎంత రిస్క్ అయినా తీసుకోవాలి, అవసరమైతే ఎంత దూరమైనా వెళ్ళాలి. ఫైనలీ ఆనిట్సుకా కంపెనీ అమెరికాలో వాళ్ళ షూస్ అమ్మడానికి ఫిల్ నైట్ ని ఎక్స్క్లూజివ్ డిస్ట్రిబ్యూటర్ గా యాక్సెప్ట్ చేసి డీల్ చేసుకుంది. ఈ డీల్ ప్రకారం ఆనిట్సుకా కంపెనీలో టాప్ బ్రాండ్ అయిన టైగర్ షూస్ ని జపాన్ నుండి అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసింది. ఈ షూస్ అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసే టైంకి అమెరికన్ షూ మార్కెట్ ని జర్మనీకి చెందిన పూమా అండ్ అడిడాస్ కంపెనీస్ మాక్సిమం ఏలేస్తున్నాయి. కానీ ఫిల్ నైట్ యూనివర్సిటీలో ఒక మంచి రన్నర్. సో తనకి ఖచ్చితంగా రన్నింగ్ షూస్ మీద ఒక మంచి ఐడియా ఉంది. అండ్ ఈ టైగర్ బ్రాండ్ కి పూమా అండ్ అడిడాస్ తో పోలిస్తే మంచి క్వాలిటీ అండ్ ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి ఫిల్ నైట్ ఈ బ్రాండ్ ని అమెరికాకి ఇంపోర్ట్ చేశారు. బట్ ఇక్కడ టాస్క్ ఏంటంటే వీటి కోసం తెలియని అసలు ఎప్పుడు వినని అమెరికన్స్ కి వీటిని అమ్మాలి. సో దీనికోసం ఫిల్ నైట్ తన యూనివర్సిటీలో రన్నర్ గా ఉన్న టైంలో తనకి కోచ్ గా పనిచేసిన బిల్ బౌమెన్ అనే వ్యక్తిని కలిసి తన బిజినెస్ ప్లాన్ ని ఎక్స్ప్లెయిన్ చేశారు. బిల్ బౌమెన్ కూడా తన ప్లాన్ నచ్చి ఈ షూస్ ని బాగా స్టడీ చేసిన తర్వాత వీటిని తన స్టూడెంట్స్ ని కొనుక్కోమని సజెస్ట్ చేశారు. 1963 టైంలో బిల్ బౌమెన్ అమెరికాలో చాలా ఫేమస్ రన్నింగ్ కోచ్. సో అలాంటి వ్యక్తి సజెస్ట్ చేశారని చెప్పి చాలా మంది అథ్లెట్స్ ఈ షూస్ ను కొనుక్కునేవారు. ఇలా ఫిల్ నైట్ అండ్ బిల్ బౌమెన్ కలిసి అమెరికాలో ఉన్న చాలా మంది అథ్లెట్స్ అండ్ స్పోర్ట్స్ ప్లేయర్స్ కి టైగర్ బ్రాండ్ షూస్ ని అమ్మేవారు. ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో ఈ షూస్ అమ్మడానికి స్టోర్ కూడా పెట్టుకునే డబ్బులు లేక ఫిల్ నైట్ స్టాక్ అంతా తన కార్ డిక్కీలో వేసుకుని వాటిని అమ్మడానికి కార్లోనే సిటీ అంతా తిరిగేవారు. ఇలా జపాన్ తో డీల్ చేసుకున్న కొన్ని రోజుల్లోనే ఫిల్ నైట్ ఆల్మోస్ట్ 300 పెయిర్స్ ఆఫ్ షూస్ అమ్మేశారు. అండ్ ఇలా వచ్చిన డబ్బుతో ఫిల్ నైట్ అండ్ బిల్ బౌమెన్ పార్ట్నర్స్ గా ఫామ్ అయ్యి 1964లో బ్లూ రిబ్బన్ స్పోర్ట్స్ అనే నేమ్ తో అమెరికాలో ఒక షూ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ స్టార్ట్ చేశారు. మీకు గుర్తుందా? 1962లో జపాన్ లో జరిగిన బోర్డ్ మీటింగ్ లో ఫిల్ నైట్ చెప్పిన ఫేక్ కంపెనీ నేమ్ కూడా ఇదే, బ్లూ రిబ్బన్ స్పోర్ట్స్. అండ్ జస్ట్ 2 years లోనే ఒక అబద్ధాన్ని
కలని వీళ్ళు నిజం చేశారు. ఈ కంపెనీ స్థాపించిన ఒక్క సంవత్సరంలోనే ఆల్మోస్ట్ 1300 పెయిర్స్ పైగా షూస్ అమ్మి మంచి లాభాలు సంపాదించిన తరువాత ఈ పార్ట్నర్స్ ఇద్దరికి ఉన్న వర్క్ ప్రెషర్ అండ్ స్ట్రెస్ ని తగ్గించుకోవడానికి ఫస్ట్ టైం ఈ కంపెనీ ఒక ఎంప్లాయీని రిక్రూట్ చేసుకుంది. అతనే జెఫ్ జాన్సన్. బ్లూ రిబ్బన్ స్పోర్ట్స్ కంపెనీ నైకీగా మారడానికి కారణం ఇతనే. అది ఎలా అనేది మీకు స్టోరీలో ముందుకెళ్లే కొద్దీ అర్థమవుతుంది. అయితే 1966 లో ఈ కంపెనీ ఫస్ట్ టైం వాళ్ళ ఫిజికల్ స్టోర్ ఓపెన్ చేసింది. బిజినెస్ మంచిగా జరుగుతున్న టైంలో ఫిల్ నైట్ సేల్స్ అండ్ మార్కెటింగ్ చూసుకుంటుంటే బిల్ బౌమెన్ టైగర్ షూ డిజైన్ అమెరికన్స్ కి ఇంకా బాగా నచ్చేలా చేయాలని వర్క్ చేస్తున్నారు. అండ్ ఈ ప్రాసెస్ లోనే బిల్ బౌమెన్ జాగింగ్ ఏ ఫిజికల్ ఫిట్నెస్ ప్రోగ్రామ్ ఫర్ ఆల్ ఏజెస్ అనే బుక్ రాశారు. నిజానికి ఈ బుక్ కారణంగానే అమెరికాకి ఫస్ట్ టైం జాగింగ్ అనే కాన్సెప్ట్ తెలిసింది. అండ్ ఈ బుక్ యొక్క ఇంటెన్షన్ ఏంటంటే జాగింగ్ జనానికి పరిచయం చేసి దానికి అవసరమైన షూస్ ని టైగర్ బ్రాండ్ నుండి అమ్మాలని. అండ్ ఈ ప్లాన్ లో బిల్ బౌమెన్ సక్సెస్ అయ్యారు కూడా. సో మై డియర్ ఆడియన్స్, ఇలాంటి మాస్టర్ ప్లాన్ మీ లైఫ్ లో ఎప్పుడైనా విన్నారా? ఒకవేళ వింటే అదేంటో మీరు కింద కామెంట్ చేయండి. బికాస్ జాగింగ్ కోసం షూస్ అమ్మడం అనేది కామన్, కానీ షూస్ అమ్మడం కోసమే జాగింగ్ అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేయడం అనేది సంథింగ్ డిఫరెంట్, రైట్? సో ఇలా జాగింగ్ కోసం మార్కెటింగ్ చేసి షూ సేల్స్ లో బాగా సక్సెస్ అయిన బిల్ బౌమెన్ ఆనిట్సుకా బ్రాండ్ అయిన టైగర్ షూస్ కి కొన్ని మోడిఫికేషన్స్ చేసి అవి ఇంప్లిమెంట్ చేయమని జపాన్ కి పంపించారు. ఇన్ఫాక్ట్ ఆనిట్సుకా కంపెనీ బిల్ బౌమెన్ ఇచ్చిన డిజైన్స్ తో 1968 లో ఒక కొత్త షూ బ్రాండే స్టార్ట్ చేసింది. అదే కార్టిజ్. ఈ షూ అప్పట్లో చాలా ఫేమస్ అయింది. దీనికి కారణం ఏంటంటే 1968 సమ్మర్ ఒలింపిక్స్ లో గెలిచిన చాలా మంది అథ్లెట్స్ వాడిన షూ ఇదే. ఈ దెబ్బతో 1969 లో బిల్ బౌమెన్ డిజైన్ చేసిన కార్టిజ్ షూస్ విపరీతంగా అమ్ముడయి బ్లూ రిబ్బన్ కంపెనీకి సుమారు $3 లక్షల పైగా లాభాలు వచ్చాయి. బిజినెస్ మంచి స్పీడ్ గా జరుగుతున్న టైంలో ఒక ప్రాబ్లం వచ్చింది. అదేంటంటే అమెరికాలో సడన్ గా కార్టిజ్ షూస్ కి పెరుగుతున్న డిమాండ్ కి ఫిల్ నైట్ దగ్గర ఉన్న స్టాక్ సరిపోవడం లేదు. సో ఇంకా ఎక్కువ లోడ్ పంపించమని జపాన్ కి ఆర్డర్స్ ఇస్తున్నా ఈ షూ తయారు చేస్తున్న ఆనిట్సుకా కంపెనీ మాత్రం పట్టించుకోవడం లేదు. సో ఒకసారి డైరెక్ట్ గా వెళ్లి మాట్లాడితే బాగుంటుంది అనుకున్న ఫిల్ నైట్ జపాన్ కి వెళ్లి కంపెనీ బోర్డ్ మెంబర్స్ తో ప్రాబ్లం డిస్కస్ చేస్తున్న టైంలో తను ఊహించని సంఘటన జరిగింది. అదేంటంటే ఆనిట్సుకా కంపెనీ 1962లో చేసుకున్న డీల్ గడువు ముగిసిందని, భవిష్యత్తులో ఫిల్ నైట్ కి ఈ డీలర్షిప్ ఇవ్వబోవడం లేదని చెప్పి మీటింగ్ ఎండ్ చేశారు. ఇప్పటి వరకు ఎంతో కష్టపడి వాళ్ళ తెలివితేటలతో ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీస్ అయిన పూమా అండ్ అడిడాస్ ని కూడా ఎదుర్కొని బిజినెస్ చేసిన ఫిల్ నైట్ అండ్ బిల్ బౌమెన్ సడన్ గా ఈ డీల్ క్యాన్సిల్ అవ్వడంతో ఫ్యూచర్ ఏంటో అర్థం కాని సిచ్యువేషన్ కి వచ్చేసారు. ఇప్పుడు ఒక నిమిషం స్టోరీని పక్కన పెట్టి మనమంతా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఆనిట్సుకా జపాన్ లో పెద్ద షూ కంపెనీ అయినప్పటికీ కూడా అది అమెరికాలో సక్సెస్ అయ్యి ప్యూమా అండ్ అడిడాస్ లాంటి కంపెనీస్ ని దాటుకుని నెంబర్ 1 అవ్వడానికి కారణం ఏంటో తెలుసా? ఫిల్ నైట్ సేల్స్ అండ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ అండ్ అలాగే బిల్ బౌమెన్ డిజైన్ చేసిన కార్టిజన్ షూస్. అండ్ ఈ డీల్ క్యాన్సిల్ అయిన తర్వాత వీళ్ళిద్దరూ కూర్చుని ఆలోచించి రియలైజ్ అయింది కూడా ఇదే. అండ్ అట్ దట్ పాయింట్ వీళ్లే సొంతంగా ఒక షూ తయారు చేసి 1972 ఒలింపిక్స్ కి దాన్ని రెడీ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ పెట్టాలంటే దానికి ఒక నేమ్ ఉండాలి, అలాగే బ్రాండ్ ని రిప్రజెంట్ చేయడానికి ఒక లోగో కావాలి. సో ఈ కంపెనీ ఎంప్లాయీస్ అంతా కూర్చుని బ్రాండ్ నేమ్ కోసం ఆలోచిస్తున్న టైంలో సడన్ గా ఒక వ్యక్తి లేచి నైకీ అనే నేమ్ సజెస్ట్ చేశారు. అతను ఎవరో కాదు, ఫిల్ నైట్ బ్లూ రిబ్బన్ కంపెనీ కోసం రిక్రూట్ చేసిన ఫస్ట్ ఎంప్లాయీ జెఫ్ జాన్సన్. ఇతని కోసం మనం వీడియో స్టార్టింగ్ లోనే డిస్కస్ చేసుకున్నాం, గుర్తుందా? నిజానికి గ్రీక్ మైథాలజీ ప్రకారం నైకీ అంటే గెలుపుకి చిహ్నమైన ఒక దేవుడి పేరు. స్పోర్ట్స్ లో గెలుపు అనేది ఎంత అవసరమో మనకి తెలిసిందే. సో ఇంకేం ఆలోచించకుండా ఫిల్ నైట్ నైకీ అనే బ్రాండ్ నేమ్ ని అప్రూవ్ చేశారు. అండ్ ఈ నైకీ లోగో కూడా పోర్ట్లాండ్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన ఒక స్టూడెంట్ కేవలం $35 కి చేసిచ్చింది. 1971 లో ఆనిట్సుకా కంపెనీతో చేసుకున్న డీల్ క్లోజ్ అయిన తర్వాత నైకీ కంపెనీ స్టార్ట్ చేసిన ఫిల్ నైట్ తక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఉంటుందని చెప్పి నైకీ షూస్ ని కూడా జపాన్ లోనే తయారు చేసి అమెరికాకి ఇంపోర్ట్ చేసుకునేవారు. ఫైనల్లీ వీళ్ళు అనుకున్నట్టే 1972 సమ్మర్ ఒలింపిక్స్ కి నైకీ కంపెనీ వాళ్ళ ఫస్ట్ స్పోర్ట్స్ షూ ని లాంచ్ చేసింది. అదే నైకీ కార్టెజ్. ఇది ఎంత పెద్ద సక్సెస్ అయిందంటే పూమా, అడిడాస్ మాత్రమే కాదు, ప్రపంచంలో ఏ షూ కంపెనీ కూడా నైకీతో పోటీ పడలేనంత స్థాయికి ఈ కంపెనీ అత్యంత వేగంగా ఎదిగింది. అయితే దీనికి కారణం కేవలం షూ క్వాలిటీ అండ్ డిజైన్ మాత్రమే కాదు, దానికి మించి ఈ కంపెనీ చేసిన మార్కెటింగ్. అర్థం కాలేదు కదా? నైకీ కంపెనీ చేసిన మార్కెటింగ్ ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ కంపెనీ కూడా చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఆల్రెడీ వీడియోలో డిస్కస్ చేసుకున్నట్టే కేవలం షూస్ అమ్మడానికే నైకీ కంపెనీ జాగింగ్ అనే కాన్సెప్ట్ ని అమెరికాకి ఇంట్రడ్యూస్ చేసింది, గుర్తుంది కదా? ఎగ్జాక్ట్ గా అలాగే ఒలింపిక్స్ టైంలో ఈ కంపెనీ తయారు చేసిన షూ సక్సెస్ అవ్వడంతో ప్రపంచంలో ఉన్న చాలా మంది ఫేమస్ అథ్లెట్స్ ని నైకీ బ్రాండ్ అంబాసిడర్స్ గా డీల్ చేసుకుని వాళ్ళ ఫ్యాన్స్ అందరినీ నైకీ కస్టమర్స్ గా మార్చేసుకుంది.
నైకీ కంపెనీ మార్కెటింగ్ ఎంత తెలివిగా చేస్తుందో అర్థం కావాలంటే ఈ కేసు అబ్జర్వ్ చేయండి. 2012 ఒలింపిక్స్ లో నైకీ కంపెనీని ఎలా అయినా దాటుకుని నెంబర్ 1 అవ్వాలనుకున్న అడిడాస్ కంపెనీ $150 మిలియన్ కి పైగా ఖర్చు పెట్టి 2012 ఒలింపిక్స్ టైటిల్ స్పాన్సర్షిప్ గెలుచుకుంది. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయిన ఈ సామెత మీకు తెలిసే ఉంటుంది. సొమ్మొకటిది సోకొకటిది అన్నట్టు వేల కోట్లు ఖర్చు పెట్టి అడిడాస్ కంపెనీ టైటిల్ స్పాన్సర్షిప్ గెలిస్తే పబ్లిసిటీ అండ్ ప్రాఫిట్స్ మాత్రం నైకీ కంపెనీకి వచ్చాయి. అర్థం కాలేదు కదా, చెప్తా చూడండి. ఒలింపిక్స్ లో అడిడాస్ కంపెనీ కోట్లు ఖర్చు పెట్టి టైటిల్ కొంటే నైకీ కంపెనీ మాత్రం ప్లేయర్స్ ని కొనేసింది. అంటే స్పాన్సర్షిప్ ఎవరు చేసినా ప్లేయర్స్ ఏ కంపెనీ షూస్ వేసుకోవాలనేది వాళ్ళ ఇష్టమే. ఎగ్జాక్ట్ గా ఇదే లూప్ హోల్ ని యూజ్ చేసుకుని నైకీ కంపెనీ కెమెరాలో బాగా కనిపించే కలర్స్ తో ప్లేయర్స్ కోసం షూస్ డిజైన్ చేపించింది. అండ్ అవే షూస్ వేసుకుని ప్లేయర్స్ అంతా ఒలింపిక్ అవార్డ్స్ తీసుకోవడంతో స్టేడియంలో ఉన్న ఆడియన్స్ తో పాటు టీవీలో చూస్తున్న కోట్ల మంది ఫ్యాన్స్ టైటిల్ స్పాన్సర్ నైకీ అనుకుని ఆ కంపెనీ షూసే కొన్నారు. సో మై డియర్ ఆడియన్స్, దిస్ ఈస్ కాల్డ్ మార్కెటింగ్ బ్రిలియన్స్. మీరు ఎంత ఖర్చు పెట్టారనేది ముఖ్యం కాదు, మీరు ఎవరిని ఫోకస్ చేసి ఖర్చు పెడుతున్నారనేదే ముఖ్యం. సో ఫైనలీ ఈ కేస్ స్టడీ నుండి మనమంతా నేర్చుకోవాల్సిన లెసన్స్ ఏంటంటే, పాయింట్ నెంబర్ 1, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మనలో చాలా మంది లాగే ఫిల్ నైట్ కూడా ఏదో సాధించేయాలనే కాలేజ్ నుండి బయటకు వచ్చాడు. కానీ ఆయనకి మనకి తేడా ఏంటంటే, ఫిల్ నైట్ కి ఏం చేయాలి అనేది ఒక ఐడియా ఉంది అండ్ ఆ ఐడియాను పట్టుకుని నిలబడ్డాడు. బట్ మనలో చాలా మందికి ఐడియాస్ వస్తాయి కానీ వాటిని ఎగ్జిక్యూట్ చేసే టైంలో ఏ చిన్న అబ్స్టాకిల్ వచ్చినా వాటిని వదిలేస్తాం. సో నేను చెప్పేది ఏంటంటే, మీ ఐడియా మీద మీకు నమ్మకం ఉంటే ఇకపై గట్టిగా పట్టుకోండి. పాయింట్ నెంబర్ 2, మార్కెటింగ్. మీ దగ్గర ఎంత మంచి ప్రొడక్ట్ ఉన్నా అది సరైన విధంగా మీరు మార్కెటింగ్ చేయలేకపోతే మీరు ఎప్పటికీ సక్సెస్ అవ్వలేరు. చాలా మంది మార్కెటింగ్ అంటే యాడ్స్ వేపించడం, సెలబ్రిటీస్ తో ప్రమోషన్స్ చేపించడం అనుకుంటారు. బట్ ఇట్స్ అన్ అవుట్డేటెడ్ స్ట్రాటజీ. బికాజ్ ఎంత పెద్ద సెలబ్రిటీ చెప్పినా జనాలు బ్లైండ్ గా కొనేసే సిచ్యువేషన్ లో ఇప్పుడు లేరు. సో థింక్ డిఫరెంట్. కొత్తగా మార్కెటింగ్ ఎలా చేయాలో మీకు ఈ వీడియో చూసాక ఒక క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. అండ్ ఇంకా మీకు దీనికోసం తెలుసుకోవాలనుకుంటే, రీసెంట్ గా జెరోదా కంపెనీ అసలు మార్కెటింగే చేయకుండా నెంబర్ 1 పొజిషన్ కి ఎలా వచ్చిందని కేస్ స్టడీ చేశాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఐకార్డ్స్ లో అండ్ డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, చూడండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే లైక్ చేసి ఇలాంటి మరిన్ని క్వాలిటీ బిజినెస్ కేస్ స్టడీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ ఆన్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఇమీడియట్ నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్, దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.